హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం కేసర్ చాయ్ ఎలా చేయాలో చూసేద్దాం. కుంకుమ పువ్వు వేసుకొని టీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఆ ఫ్లేవర్ అది తగులుతూ నిజంగా భలే కమ్మగా ఉంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ అయితే మనము ఇలా ఇలాచీలని అలాగే లవంగాలని దంచుకోవాలి. చూడండి, వీటిని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ మేను వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న లవంగాలు, ఇలాచి పొడిని అలాగే 2 స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ టీ డికాషన్ అయితే బాగా మరిగిపోయింది. ఆ తర్వాత మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వుని, వాటిని అయితే వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు పాలను వేసాక వీటినైతే ఒక 2-3 నిమిషాల పాటు బాగా తరలించుకోవాలి. అప్పుడే ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, ఇది ఒక 2 నిమిషాల తర్వాత ఇలా బాగా తెరిలిపోయింది. ఆ తర్వాత మనం పాలనైతే వేసుకోవాలి. తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు చక్కెరని వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు బాగా తెరలించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కేసర్ చాయ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ టీని అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా టీ పైన కొంచెం కుంకుమ పువ్వునైతే వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.